ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దేవుని వాగ్దానము. కీర్తన గ్రంథము 66వ కీర్తన 19-20 వచనములు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన బిడ్డల ప్రార్థనను ఖచ్చితముగా ఆలకించేటువంటి దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు. ఈ వాగ్దానములో మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు గారు తర్వాత ఆయన కార్యము చేసిన తర్వాత నా ప్రార్థన వినలేదేమో అనుకుని ఉన్నటువంటి ఆ మనసు గ్రహించింది. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రార్థనని ఆలకించారని, నా విజ్ఞాపన ఆయన ఓకే చేశారని, ఆయన కృప నా యొద్ద నుండి తొలగించలేదని కార్యము అయిన తర్వాత గ్రహించి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన లేఖన ప్రకారముగా మన జీవితాల్లో కూడా కొన్ని సమయాలలో తొందరపాటు కలుగుతూ ఉంటుంది. మనము అనుకున్నటువంటి సమయంలో పని జరగకపోతే, కార్యము కాకపోతే దేవుడు నా మనవిని ఆలకించడం లేదు, నా ప్రార్థనని త్రోసివేశారు అని అనుకుంటూ ఉంటాము. తర్వాత కార్యము అయిన తర్వాత అయినా రియలైజ్ అవుతూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డారా? దేవుడు పని చేసిన తర్వాత మీరు అడిగినటువంటి మనవిని అంగీకరించి ఆయన కార్యములు చేసిన తర్వాత అన్నా, అరే నేను దేవునిని ఒకవేళ అలిగుండొచ్చు, దేవుని మీద అపార్థం అంటే అదే కదా ప్రియ దేవుని బిడ్డలారా. అలుగుతారు, దేవుని మీద అలుగుతారు, మందిరం మీద అలుగుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కార్యం అయిన తర్వాత అన్నా నేను నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తారని నేను ఇప్పుడు గ్రహించాను, నా దేవుడు కార్యము చేస్తారని నేను గ్రహించాను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక, ఆయన నామము సన్నుతింపబడునుగాక అని తర్వాతైనా రియలైజ్ అవుతూ ఉంటే దేవుడు తన కృపని ఎన్నడూ కూడా దూరం చేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన బిడ్డలను ప్రేమించేటువంటి దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితాలలో ఇంకా నా దేవుడు నా ప్రార్థనని ఆలకించడం లేదు, నా కార్యాలు జరగడం లేదు అని ఒకవేళ ఎవరికైనా మనసులో ఉద్దేశం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే ఈ లేఖనాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎన్నడూ కూడా ప్రార్థనని ఆలకించకుండా ఉండరు. అయితే కార్యము జరగట్లేదు ఏంటి అని అంటే, ఆయన సమయంలో చేస్తే అది గొప్పగా దీవించబడుతుంది. ఆయన సమయంలో చేసినట్లయితే మనకు అది ఉపయోగకరముగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అనుకున్న సమయంలో జరిగితే ఒకవేళ అది చేయి జారిపోవచ్చు, అది ఆశీర్వాదముగా శాశ్వతమైనటువంటి దీవెనగా ఉండకపోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి తొందరపడకుండా దేవుని మీద సంఘము మీద అలగకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తారు అని విశ్వాసముతో ఉండండి. ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఉండండి. దేవుడు ఖచ్చితముగా కార్యములు జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు. అది మనుషులకు అసాధ్యమేమో కానీ సాధ్యము, సమస్తము కూడా సాధ్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన నీ పక్షాన కార్యము జరిగించేంత వరకు విశ్వాసముగా, నమ్మకముగా, ఓపికగా దేవునిని వెంబడించండి, ప్రార్థించండి, గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దావీదు గారి జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశారు. తన భక్తులు ప్రమాదములో ఉన్నప్పుడు సమయానికి వచ్చి రక్షించారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. సింహాల బోనులో వెయ్యక ముందే దేవుడు రక్షిస్తే, ఒకవేళ కార్యం చేస్తే అది పెద్ద గొప్పగా ఉండదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అగ్నిలోకి వెళ్ళకముందే షద్రక్ మేషక్ అబేద్నెగోలను
కాపాడితే దానికి విలువ ఉంటుందా? అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ నిజమైన దేవుడు ప్రభువారిని ఎలా నమ్ముకోగలరు? ఎలా వారు ఆ అద్భుత ఆశ్చర్యకార్యం చూడగలరు? సాక్ష్యంగా ఎలా మనం నిలవగలము? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డారా. ఆయనకు తెలుసు ఏ సమయములో మీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలో, అనగా పని చేయాలో. సమస్తము ఎరిగినటువంటి దేవుడు కనుక, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ఉండండి. ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉండండి. కార్యము జరిగేంత వరకు ప్రార్థనలోనే ఉండండి. విశ్వాసముగా దేవుడు కార్యములు జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని బట్టి తర్వాత బాధపడి తర్వాత స్తుతి అనే దానికంటే కూడా ప్రభువా మీకు కృతజ్ఞతా స్తుతులయ్యా, ప్రార్థిస్తూ ఉన్నాం, మీరు కార్యాలు చేయబోతున్నందుకు మీకు వందనాలు ప్రభువా అని ముందే నువ్వు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దేవుడు ఇంకా ఆనందిస్తారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎందుకు ఆ విధంగా చేయలేకపోతూ ఉన్నావు? ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నావు? ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? ఆయనకు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకు కూడా సమాధానాన్ని ఆయన ఇస్తారు. అప్పటి వరకు ఆయన యందు భయభక్తులు కలిగి చక్కగా ప్రార్థనలో ఉండండి. ఆయన కృపలో ఉన్నాం కాబట్టి బ్రతికున్నామని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాము అని అంటే, ఈరోజు ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని వినుచున్నామంటే ఆయన కృపలో మనం బ్రతికున్నాం కాబట్టే కదా ప్రియ దేవుని బిడ్డారా. మరి కార్యాలు చేస్తారు. అప్పటి వరకు వేచి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రియ దేవుని బిడ్డారా. గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ ప్రార్థనలో కూడా ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అనేక మంది వారు ఫోన్ చేస్తూ ఉన్నారు, మెసేజెస్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్లో వారి పరిస్థితులను తెలియపరుస్తూ ఉన్నారు. మాకు ఎవరైతే తెలియపరుస్తూ ఉన్నారో వారందరి కొరకు ఖచ్చితముగా ప్రతి దినమున ప్రార్థన విజ్ఞాపన జరుగుతూనే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. వారు ఆ ఆశీర్వాదమును పొందుకునేంత వరకు, దేవుని యొక్క దీవెనలు పొందుకునేంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఈ దినకాలం ఏకీభవించండి. దేవుడు ఏ దినమున ఏ కార్యము జరిగిస్తారో ఆయనకే తెలుసు కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ప్రార్థన మనందరం కలిసి చేద్దాము. దేవుడు కార్యాలు జరిగిస్తారు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలు ఎవరైతే విశ్వాసముగా ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మా ప్రార్థనని ఆలకించే మా దేవుడవు నీవు ప్రభువా. సహాయం చేయను నాయన. ఏ బిడ్డ జీవితములో ఏ శ్రమ ఉందో నాయన, ఎన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు అంశం గురించి మీకు సమస్తము తెలుసు ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. మీ బిడ్డలకు నాయన ఇదిగో ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరిగించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, మొట్టమొదటగా తండ్రి ఆర్థికపరమైన సమస్యలలో నాయన ఈ అంచు దినములో అనేక మంది బిడ్డలు పడుతూ ఉన్నారు నాయన. అయ్యా, సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఒక ఆలోచన లేక, వివేచన లేక అయ్యా తండ్రి ప్రభా బిడ్డలు ఆర్థికపరమైన సమస్యల్లో పడుతూ ఉన్నారయ్యా. అయ్యా, పొరుగు వారిని చూసి కావచ్చు, లేదా ప్రమాదాలు జరిగి కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అయ్యా తండ్రి బిడ్డల చదువుల విషయాలు కావచ్చు, అనేక విధాలుగా బిడ్డలు నాయన ఆర్థికముగా నాయన అప్పులలో, సమస్యల్లో, వడ్డీలలో, కోర్టు కేసుల్లో ఒకవేళ ఉంటే నాయన మీరే సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. మీరే కృపను చూపండి నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి యేసు నామమున విడుదల కలుగునుగాక. మా ప్రార్థనను ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకు సమాధానపరచండి నాయన. మీరే స్తుతి పొందని అయ్యా, మీరే మహిమ పొందుదురుగాక. మీరే సహాయం చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. ఉద్యోగాలు లేక బిడ్డలు ఎంతమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు అయ్యా. అయ్యా, చదువుకున్న చదువు నాయన లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాయన చదివారు ప్రభు, ఉద్యోగాలు లేవు నాయన. అయ్యా, సహాయము చేయండి ప్రభు. మీ బిడ్డలకి మార్గమును సరళము చేయండి నాయన. అయ్యా, వారు సంపాదించుకునే సామర్థ్యమును కలిగించండి. అయ్యా, మీ బిడ్డలకు సపోర్టర్స్గా నిలువబెట్టి మీ పరిచర్యను జరిగించుకోమని అడుగుతూ ఉన్నాం నాయన.
అయ్యా ఇంకా ఏ బిడ్డల హృదయంలో వేదనలు శోధనలు ఉన్నాయో ప్రభువ అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, సహాయం చేయండి అయ్యా. అయ్యా ఐడియలు దయచేయండి ప్రభువ. అయ్యా తండ్రి ప్రభు వారికి ఉన్నటువంటి నాయన సమస్యలు తొలగించండి ప్రభువ. ఆరోగ్యమును కలిగించండి నాయన, శక్తితో బలముతో నింపండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నాయన చక్కని తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయ్యా మీరే నాయన బిడ్డలను చక్కగా ఫస్ట్ క్లాసులో పాస్ అవుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా అలాగే తండ్రి ప్రభు పరిశుద్ధుడా ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువ. దీర్ఘాయువుతో తృప్తిపరచండి నాయన. అయ్యా అలాగే తండ్రి ప్రభు పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిపరిచి ఆశీర్వదించండి నాయన. బాధలో వేదనలో ఏ కుటుంబమైనా ఉంటే ప్రభువ మీరే ఆదరించండి, ఆదరణకర్తగా ఉండండి. మీరే సపోర్టుగా నాయన, యజమానుడుగా, అధికారిగా కుటుంబానికి ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. దేవా అలాగే తండ్రి ప్రభు పరిశుద్ధుల ప్రయాణాలను దీవించండి అయ్యా. అయ్యా తన దినకాలం అంతా బిడ్డలు చేసే ప్రయాణాలను దీవించండి. వారు ఏ విధముగా ప్రయాణం చేసినా ప్రభువా అయ్యా చక్కని మీ దూతల కావలి ఉంచి కాపాడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. వారి ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. మంచి ఆలోచనలు బిడ్డలకు దయచేయండి నాయన. మీ కృపలో నాయన వర్ధిల్లింపజేసి ఆశీర్వదించమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి మా ప్రార్థనని ఆలకించి ప్రతిఫలములు దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ ప్రార్థన మీకు జివాఫలంగా సమర్పించి ఆరాధించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.